మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అంటే జనంలో ఇంకా గౌరవం ఉందని, ఆయన 2 సార్లు గెలిచాక అహంకారం పెరిగిందన్నారు. కేసీఆర్ పిల్లలు కేటీఆర్ కవిత వల్ల పార్టీ బాగా నష్టపోయిందని తెలిపారు. కేటీఆర్ భాష, ఆయన తీరు అసలు బాగాలేదన్నారు. బీజేపీ బలపడితే బీఆర్ఎస్ నష్టపోతుందన్నారు గుత్తా. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అంటే జనంలో ఇంకా గౌరవం ఉందని, ఆయన 2 సార్లు గెలిచాక అహంకారం పెరిగిందన్నారు. కేసీఆర్ పిల్లలు కేటీఆర్ కవిత వల్ల పార్టీ బాగా నష్టపోయిందని తెలిపారు. కేటీఆర్ భాష, ఆయన తీరు అసలు బాగోలేదన్నారు. బీజేపీ బలపడితే బీఆర్ఎస్ నష్టపోతుందన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇక గుత్తా వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, చాలా అంశాలు కూడా ఈరోజు మాజీ ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ వ్యాఖ్యలు చేసి పెట్టారు. ప్రెస్ మీట్ మాట్లాడారు. ప్రెస్ మీట్ లో ఎస్ఎల్బీసీలో జరిగినటువంటి అంశం మీద 8 మంది లోపల ప్రాణాలతో గుర్తుపెట్టాడుతున్నటువంటి అంశం కావచ్చు, లేదంటే హరీష్ రావు నిన్న అక్కడికి వెళ్ళి నిరసన చేయడం కావచ్చు, కొత్త అంశం మీద మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్ఎల్బీసీ సొరంగాన్ని తొవ్వేది కంపల్సరీ, నీళ్లు పట్టినా ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం, దాదాపు 3 ఏళ్ల పాటు దీన్ని పూర్తి చేస్తామన్నటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం ఉంది అన్నటువంటి విషయం మీద కూడా చెప్తున్నటువంటి సందర్భం. అయితే దాని తర్వాత కూడా చిట్చాట్ నిర్వహించారు గుత్తా సుఖేందర్ రెడ్డి. కేసీఆర్ అంటే జనంలో ఇంకా గౌరవం ఉంది అనే విషయం కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే ఆయన మండలి చైర్మన్ గా ఉన్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు మొన్న లాస్ట్ టైం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కేసీఆర్ అంటే జనంలో ఇంకా గౌరవం ఉంది, కాకపోతే 2 సార్లు గెలిచాక ఆయనలో అహంకారం పెరిగిన మాట వాస్తవమైనటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే కేజ్రీవాల్ కూడా ఇదేనా అహంకారంతో ఆయన అక్కడ 2 సార్ల తర్వాత 3 సార్లు పోయాడు. ఇక్కడ కేసీఆర్ కూడా 2 పర్యాయాలు గెలిపించారు, 3వ పర్యాయం ఓడిపోయాడు. లాస్ట్ టైం కూడా మనం చూసాం. అదే సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి కవిత కేటీఆర్ లో బాగా నష్టపోతుంది. ఆ ఇద్దరి వల్ల, మాటల వల్ల, వాళ్ళ దుందుకుడి చర్యల వల్ల బాగా పార్టీ నష్టపోతుంది అనే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. కేటీఆర్ భాష అసలు బాగానే లేదు, కేటీఆర్ భాష వల్ల కూడా పార్టీ బాగా నష్టపోతుంది. ఆయన ముఖ కవలికలు కావచ్చు, లేదంటే ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఇవి కూడా పార్టీకి బాగా నష్టం చేసే విధంగా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చెప్పారు. బీజేపీ బలపడితే బీఆర్ఎస్ బాగా నష్టపోతుంది అన్నటువంటి విషయం మీద కూడా ఆయనే చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన వాస్తవానికి ప్రెస్ మీట్ లో ఈ అంశాలతో పాటు మిగతా అంశాలు కూడా చాలా మాట్లాడారు. బట్ ఈయన చిట్చాట్ లో మాట్లాడినటువంటి అంశాలు ఏవైతుందో ఖచ్చితంగా అది కొంచెం ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు. ఆయన ఎప్పుడు కొంచెం రిజర్వ్ గా ఉన్నటువంటి వ్యక్తి గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ రోజు కొన్ని ఆరోపణలు అయితే కొద్ది మంది సమక్షంలో ఆయన చిట్చాట్ నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ ప్రస్తావన కానీ, చంద్రబాబు లో గతంలో ఇలాంటి భావం ఉండేది, 2 సార్లు గెలిచి ఆయన ఓడిపోయాడు, కేజ్రీవాల్ ఓడిపోయాడు, కేసీఆర్ కూడా అదే తరహాలోనే ఈ అహంకారం వల్లనే ఓడిపోయాడు అనే విషయాన్ని కూడా చెప్తూ వచ్చారు. ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో కూడా చెప్పాడు. అది అయితే ప్రధానంగా ఇప్పుడు గుత్తా వ్యాఖ్యల్ని ఏ రకంగా చూసుకోవచ్చు? ఇప్పటికీ కొంతమంది బీఆర్ఎస్ ని చూసిన వాళ్ళు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరతారు అనే వార్తలు, ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో గుత్తా కూడా ఇంకా కేసీఆర్ మీద ప్రజల్లో నమ్మకం ఉంది అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉండడాన్ని ఆయన కూడా ఏమైనా కొంత పునరాలోచనలో పడ్డారనుకోవాలా కాంగ్రెస్ లో చేరడానికి సంబంధించి? లేదు, ఎందుకంటే ఖచ్చితంగా కూడా ఆయన పార్టీలోనే, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారు. ప్రజెంట్ ఆయన మండలి చైర్మన్ గా ఉన్నారు, శాసన మండలి చైర్మన్, అత్యున్నత హోదాలోనే ఉన్నారు. ఎందుకంటే అది ఎగువ సభగా ఉంది. అదే సమయంలో ఆయన కొడుకు కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇచ్చింది. ఆయన డైరీకి కూడా ఆయన చైర్మన్ గా ఉన్నారు అక్కడ కార్పొరేషన్ కు. ఏదైతే కూడా తన కొడుకు కావచ్చు, ఆయనకు కావచ్చు, ఇద్దరికి కూడా నల్గొండలో మంచి అవకాశం ఇచ్చినట్టయింది. ఆయన కూడా రాజకీయాలు నెక్స్ట్సారి అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచన కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంది. బట్ ఆయన ఎమ్మెల్సీగా ఆయన బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినప్పటికీ కూడా
దాని తర్వాత ఆయన మండలి చైర్మన్ కూడా చేసిన తర్వాత కూడా మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయనకు చాలా కంఫర్టబుల్ గానే ఉన్నారనేటువంటి భావనలో ఆయన ఉన్నారు. ఆయన కేవలం కేసీఆర్ మీద వ్యక్తిగతంగా జనాల్లో గౌరవం ఉంది అనే విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అదే సమయంలో మళ్ళీ కొంత అహంకారం ఉండడం వల్లే పార్టీ నష్టపోయింది, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ నష్టపోయింది, ఆయన కూడా కొంత అందుబాటులో లేడు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు త్వరగా కంప్లీట్ చేయాలని మిగతా ప్రాజెక్టులను పట్టించుకోలేదు, ఎస్ఎల్బీసీని పట్టించుకోలేదు అనే విషయం కూడా అదే సమయంలో చెప్పుకుంటూ వచ్చారు. కనుక అది కొంత ఇబ్బంది చేసింది అనే విషయం కూడా ఆయన చెప్పారు. అట్లా చెప్పి కేసీఆర్ పూర్తిగా మెచ్చుకున్నారు కానీ మనం చూడాల్సిన అవసరం లేదు. కేవలం పిన్ పాయింట్ గా ఆ ఒక్క అంశాన్ని మాత్రమే కేసీఆర్ ఇంకా జనాల్లో కొంత ఉంది అనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఓకే, థ్యాంక్ యూ.